గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో మెకానిజం గురించి, టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో మెకానిజం గురించి తెలుసుకుందామండి. మనకి మెకానిజం మొత్తం వాష్ అవ్వడానికి, మొత్తం వాష్ రైన్స్ స్పిన్కి మొత్తానికి కూడా ఈ మెకానిజం అన్నిటికీ కూడా ఈ మోటార్ ఒకటి రన్ అయితే మొత్తానికి అన్నిటికీ మెకానిజం ద్వారానే ఆ వాష్ రైన్స్ స్పిన్ అన్నీ అవుతాయండి. ఇదిగోండి మెకానిజం మనకి ఇలా ఉంటుంది. ఈ మెకానిజంలో ఇది ఇది క్లచ్ అనమాట. అంటే మనకి గేర్ వీల్ని వదిలేయడానికి, లేకపోతే డబుల్ గేర్లు ఉంటే ఆ డబుల్ గేర్ వీల్ మీద ఇది కూర్చుంటుంది అనమాట. మనకి మెకానిజంలో ఈ వీల్కి మనం మోటార్ నుంచి పెట్టేస్తాం. ఈ మొత్తం ఈ సెట్ ఏ రిపేర్ వచ్చినా ఈ సెట్ మనం మార్చేస్తామండి. దీంట్లో ఏంటంటే కంపెనీలు బట్టి రకరకాల మెకానిజాలు అనేది ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇది ఇంకో మోడల్. ఇలా ఒక్కో కంపెనీని బట్టి ఒక్కో మెకానిజం ఆ మోడల్ని బట్టి ఉంటుంది. దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యలో ఒక సాఫ్ట్ ఉంటుంది. ఇది పల్సరేటర్ లెఫ్ట్ రైట్ తిరగడానికి కనెక్ట్ చేసి ఉంటుంది. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది డ్రమ్కి కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. అంటే డ్రమ్ సిట్టింగ్ దీని మీద చేస్తాం. పల్సరేటర్ ఏమో ఈ సాఫ్ట్కి ఫిట్ అయి ఉంటుంది. మనకేంటంటే ఈ వీలు తిరిగినప్పుడు ఇదిగోండి ఇది ముందుకి వెనక్కి తిరిగినప్పుడు ఇది ఒకటే పల్సరేటర్ ఒకటే తిరుగుద్ది. ఇది ఉంది కదండి, ఈ క్లచ్ కనుక మనం ఆపరేట్ చేసి దీన్ని కనుక ఇలా నొక్కితే, ఈ క్లచ్ని ఇలా నొక్కామనుకోండి, ఇలా నొక్కితే మనకి ఇది తిప్పినప్పుడు ఇదిగోండి మొత్తం తిరుగుద్ది అనమాట. అది అంటే అప్పుడు డ్రమ్ తిరుగుద్ది. ఇలా ఈ మెకానిజంలో సింగిల్ గేర్, డబుల్ గేర్, రెండు గేర్ వీల్స్తో ఉంటుంది. ఒక సింగిల్ వీల్ ఉన్నది సింగిల్ గేర్ వీల్తో సింగిల్తో ఉంటుంది అనమాట. ఇలా మనకి రెండు రకాలుగా మెకానిజాలనే ఉంటాయి అన్నమాట. ఈ మెకానిజంలో ముఖ్యంగా వచ్చే ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ది మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరగపోవడం, లేకపోతే రైట్ లెఫ్ట్ తిరగకపోవడం. మనకి మోటార్ తిరుగుతూ ఉంటుంది, మెకానిజం లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరగపోవడం. అంటే ఏదో ఒక పక్కన తిరగపోవడం లేదా రెండు పక్కల తిరగపోవడం. ఇది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే చాలా వాటిల్లో ఒక సైడ్ బాగా తిరుగుతుంది, ఇంకో సైడ్ గేర్ వీల్స్ వదిలేస్తాయి టక్ 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 అని. మనం పల్సరేటర్ తీసి చూసుకోవాలి. పల్సరేటర్ తీసేసి ఆ సాఫ్ట్ తిరిగే సాఫ్ట్ పట్టుకుంటే ఒక సైడ్కి టక్ 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 అని కట్ అంటుంది. అంటే లోపల గేర్ వీల్స్ వదిలేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకి. రెండవది ఏంటంటే పల్సరేటర్ తిరుగుద్ది కానీ స్పిన్ తిరగదు అనమాట. స్పిన్ నాట్ వర్కింగ్, స్పిన్ అవ్వదు, స్పిన్ అనేది వర్క్ అవ్వదు అనమాట. స్పిన్ వర్క్ అవ్వదు, లేదా స్పిన్ వర్క్ అయ్యి వాష్ లెఫ్ట్ రైట్ తిరగకపోవడం. ఇలా ఈ రెండు రకాల కంప్లైంట్లు ఉంటాయి. దాంతోపాటు మన మూడో కంప్లైంట్ అంటే నాయిస్ అనమాట. ఇది చాలా వాటికి వస్తుంది అనమాట. నాయిస్ కంప్లైంట్, నాయిస్ ప్రాబ్లం వస్తుంది అనమాట. బాగా మనకి స్పిన్ అయ్యేటప్పుడు విపరీతమైన సౌండ్, స్పిన్ అయ్యేటప్పుడు బాగా నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు లోపల ఉన్న బేరింగ్ కంప్లైంట్ అనమాట. మనం మెకానిజం తీసి మెకానిజం వేసేస్తాం. ఇలా మనకి ఒకటేమో పల్సరేటర్ లెఫ్ట్ రైట్ తిరగకపోవడం, ఇంకోటి స్పిన్ వర్క్ అవ్వకపోవడం, లేదంటే మనకు పల్సరేటర్ సాఫ్ట్ పోయి లెఫ్ట్ రైట్ తిరగకుండా స్పిన్ ఒకటే తిరుగుద్ది అనమాట. ఇలా మనకి ఈ రకమైన కంప్లైంట్లు, లేకపోతే ఎక్కువగా మనకి స్పిన్ అయ్యేటప్పుడు బాగా విపరీతమైన నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. అలా నాయిస్ వచ్చినా మనం ఈ మెకానిజాన్ని తీసి మార్చేస్తే సరిపోయిద్ది అనమాట. మన మెకానిజంలో ఇంకా ఎక్కువగా ఇవి కాకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కాకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ మెకానిజంలో ఈ డ్రమ్ థ్రెడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ థ్రెడ్స్ కూడా ఒక్కోసారి థ్రెడ్స్ కొట్టేస్తాయి. ఈ థ్రెడ్స్ కొట్టేసినా, లేకపోతే ఈ సాఫ్ట్ ఉంది కదండి, ఈ సాఫ్ట్ ఇది స్క్వేర్ టైప్ సాఫ్ట్, అలా కాకుండా మనకు రౌండ్ సాఫ్ట్ ఉందనుకోండి, ఆ రౌండ్ సాఫ్ట్ కూడా ఒక్కోసారి థ్రెడ్స్ కొట్టేసి పల్సరేటర్ ఆ థ్రెడ్స్లో లూజ్ అయిపోయి మనకి పద్దాక పల్సరేటర్ ఊడి వాటర్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కంప్లైంట్ కూడా మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా మెకానిజంలో ఇప్పుడు చెప్పుకున్న ఏ కంప్లైంట్ వచ్చినా మనం మెకానిజం తీసి మనం మార్చేస్తాం. ఇదేంటంటే మనకి మామూలుగా
ఆ కంప్లైంట్ బట్టి మనం దాన్ని తీసేసేయడం, ఇదేమి పవర్ మీద ఏమి వర్క్ అవ్వదు కాబట్టి మనం దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. రేర్గా ఏంటంటే, చాలా రేర్గా కొన్నిట్లో ఏమవుద్దంటే, ఇదిగోండి ఈ గ్యాస్ కట్ అనేది పోయి వాటర్ లీక్ అయిపోద్ది. మనకి ఈ గ్యాస్ కట్ చాలా తక్కువగా పోద్ది. ఈ గ్యాస్ కట్ పోయి వాటర్ లీక్ అయిపోద్ది. ఈ లీక్ అయిపోయినప్పుడు మనం అది కూడా ఏంటంటే మెకానిజం మార్చేస్తాం. గ్యాస్ కట్ అయినా తీసి మార్చుకోవచ్చు. మనం ఏంటంటే మామూలుగా మెకానిజం తీస్తాం కాబట్టి ఆ తీసేటప్పుడు మెకానిజం తీసేటప్పుడు మనకి ఆ చెక్ నట్టు అవన్నీ కూడా ఒక్కోసారి కట్ చేసి తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా ఇంచుమించుగా మనం మెకానిజం అనేది మార్చేయడం జరుగుతుంది అన్నమాట.